ఇదిగో సేవకులు ఉపవాస పండుగలుగా 3 దినాలు నియమించారు. ఈ పండుగలు ఆచరించండి. ఈ పండుగలో ఏం చేయాలంటే అక్కడ రాయబడింది, నీ పండుగలు ఆచరించుము. రెండోది నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తోత్రం. ఏంటో మొక్కుబడి? ప్రభువా, ఈ దినము నుంచి నేను ఈ వ్యసనం మానేయాలనుకుంటున్నాను, నేను ఈ బూతు మాటలు మానేయాలనుకుంటున్నాను, నేను ఫలాంది వదిలిపెట్టాలనుకుంటున్నాను, నేను ఫలానా బలహీనత మానేయాలనుకుంటున్నాను, నేను ఫలానా ప్రార్థన ఇంకొంచెంసేపు ఎక్కువసేపు చేయాలనుకుంటున్నాను, ఉపవాసించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మొక్కుబడి. నువ్వు దేవుని కొరకు ఏదైతే ఒడంబడిక చేసుకున్నావో, నీవు దేవునితో ఏదైతే ఒడంబడిక చేసుకున్నావో ఆ మొక్కుబడిని చెల్లించాలి పండగలో. దేవునికి స్తోత్రం. మీరు ఒడంబడిక చేసుకున్న మీ మొక్కుబడులను చెల్లించిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏంటి? చదవండి. వ్యర్థుడు అంటే ఎవరు? మీకు బాగా తెలిసిపోయింది. అపవాది వ్యర్థుడు మీ మధ్య ఇక ఉండడు, వాడు సంచరించడు, వాడు బొత్తిగా నాశనం అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ఇంటిలో మిమ్మల్ని పాడు చేసే చీకటి తంత్రాలు, మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని పాడు చేసే అపవాది తంత్రాలన్నీ యేసునామములో లయమైపోనుగాక. ఆమేన్ చెప్తాం అందరూ కలిసి. ఆమేన్. ఈ దీవెన మనకు కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలా లేదా? అడుగుదామా? యేసయ్య మనతో ఉండాలని అడుగుదామా? దేవునికి స్తోత్రం. నీతో నేను నడువాలని, నీతో నేను నడవాలని, పాడదామాతో కలిసి, నీతో కలిసి ఉండాలని, పాడండి. నీతో కలిసి నడవాలని, పాడండి. చిన్న ఆశ తీర్చవా వేస్తాయి అని మనం వచ్చి అడిగితే ఏమంటున్నాడు? మీ మధ్య ఇక వ్యర్థుడు ఉండడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్నవారు గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా.